ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దేవర ట్రెండే కనిపిస్తుంది. ప్రెజెంట్ ఎక్స్లో కూడా దేవర హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. మరికొద్ది సేపట్లో యూఎస్ఏలో దేవర ప్రీమియర్ షోస్ అయితే పడబోతున్నాయి. సో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా చేశారు. ఆ తర్వాత మళ్ళీ RRR చేశారు. RRRలో ఇది మల్టీ స్టారర్ మూవీ కాబట్టి ఎన్టీఆర్ సోలో మూవీ 2018 నుంచి లేదు. సో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అరవింద సమేత సినిమా త్రివిక్రమ్తో ఎన్టీఆర్ అనౌన్స్ చేయగానే ఈ సినిమా మీద కూడా చాలా అంచనాలు వచ్చారు. ఎందుకంటే ఆది సింహాద్రి టైంలో ఉన్న ఎన్టీఆర్ మళ్ళీ మాకు అరవింద సమేతలో కనిపించాడని అయితే చాలామంది ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యారు. ఎన్టీఆర్ రామ్ చరణ్తో రాజమౌళి RRR ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేశారు. ఆ సినిమా ఆలస్యమవుతూ వచ్చి 2022లో రిలీజ్ అయింది. సో అప్పటి నుంచి అంటే దాదాపు 2018 తర్వాత ఎన్టీఆర్ని మళ్ళీ స్క్రీన్ మీద 2022లో చూశారు. దాదాపు 4 years తర్వాత ఎన్టీఆర్ని చూశారు. RRR సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా కూడా పెరిగింది. ఎందుకంటే RRR సినిమా ఆస్కార్స్కి ఎంపికై ఆస్కార్ అవార్డు కూడా RRR సాధించింది. ఆ సినిమాలో నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు కూడా లభించింది. సో దీంతో ఎన్టీఆర్ తర్వాత చేయబోయే సినిమా ఏంటి అని కేవలం టాలీవుడ్లోనే కాదు హోల్ ఇండియా కూడా ఎదురు చూస్తుంది. ఎన్టీఆర్ తర్వాత ఎవరితో సినిమా చేస్తారు అని. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్ కొరటాల శివతో ఉంటుందని అయితే ఒక వార్త అయితే బయటకు వచ్చింది. సో అప్పటికే కొరటాల శివ ఆచార్య చేశారు. ఆచార్య కూడా ఫ్లాప్ అయింది. సో ఎన్టీఆర్ ఇంత డేరింగ్ స్టెప్ ఎందుకు తీసుకున్నారని అయితే చాలామంది ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయ్యారు. కానీ కొరటాల శివతో ఎన్టీఆర్ చేసిన జనతా గ్యారేజ్ అప్పట్లో ఒక సెన్సేషన్గానే చెప్పొచ్చు. ఎందుకంటే కొరటాల శివ చాలా ఎక్కువగా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అయితే చేస్తారు. ఆచార్య ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ కొరటాల శివని ఎందుకు ఎంచుకున్నాడు అన్న చర్చలు కూడా చాలా జరిగినాయి. కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అవ్వడం, అందులో ఉన్న క్యాస్ట్ అండ్ క్రూని చూసిన తర్వాత అంచనాలు అయితే తారుమారయ్యాయి. సో ఒక పక్క షూటింగ్ జరుగుతున్నా కూడా కొంతమంది ఫ్యాన్స్ కొరటాల శివతో సినిమా అంటే కొంచెం నెగిటివ్ వైబ్సే ఉన్నాయి చాలామంది ఫ్యాన్స్కి. ఎప్పుడైతే ఎన్టీఆర్ 30 గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిందో మొత్తం అంచనాలు తారుమారు అయిపోయాయి. అందులో ఉన్న టేకింగ్ లెవెల్స్ కానీ అందులో ఉన్న షార్ట్స్ చూడగానే కొరటాల శివ ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు, ఖచ్చితంగా ఈ సినిమా ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేయబోతోంది అంటూ అయితే ఒక అభిప్రాయానికి అయితే వచ్చారు. ఆ తర్వాత కొరటాల శివ పదే చెప్తూ వచ్చారు, ఇది ఒక ఒక సృష్టించాము, ఒక ప్రపంచాన్ని అయితే సృష్టించాము, ఈ ప్రపంచంలో జరగబోతున్న కథ అంటూ కొరటాల శివ కూడా సినిమా మీద అంచనాలు పెంచారు. అలానే కళ్యాణ్ రామ్ కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు, ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్కి మించి ఉంటుంది, మన ఇండియాలో ఇలాంటి సినిమా రాలేదని కళ్యాణ్ రామ్ కూడా పదే చెప్తూ వచ్చారు. సో వాళ్ళిద్దరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అది గ్లిమ్స్ అయితే నిరూపించింది. ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన ట్రైలర్ ఏదైతే ఉందో ఆ ట్రైలర్ కూడా ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. ఈ సినిమాకి మరో ప్లస్ ఏంటంటే అనిరుద్ మ్యూజిక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ ఫియర్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఫియర్ సాంగ్ ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. డైరెక్ట్ ఎన్టీఆర్ అనిరుద్ కాంబినేషన్లో సినిమా అంటే చాలామంది ఎగ్జైట్ అయ్యారు. సో ఎలాంటి పాటలు ఇవ్వబోతున్నాడు ఎన్టీఆర్కి, ఎందుకంటే ఎన్టీఆర్ చాలా మంచి డాన్సర్ టాలీవుడ్లో, అనిరుద్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అనిరుద్ మ్యూజిక్కి ఎన్టీఆర్ డ్యాన్స్ ఎలా ఉండిపోతుందని అయితే చాలామంది ఎదురు చూశారు. దాన్ని దావుదీ సాంగ్తో అయితే ఇద్దరూ నిరూపించారు. అటు అనిరుద్ మ్యూజిక్ కానివ్వండి, ఇటు ఎన్టీఆర్ డ్యాన్స్ కానివ్వండి, రెండు మ్యాచ్ అవ్వడంతో చాలామంది ఫ్యాన్స్ అయితే ఎగ్జైట్ అయ్యారు. సో ఈ సినిమాకి దాదాపు 350 నుంచి 400 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా ఈ సినిమా దేవర ఒక పార్ట్గానే తీయాల్సింది, కథ లెవెల్ ఎక్కువ ఉంది, ఇలాంటి కథను నేను ఎప్పుడు రాయలేదని కొరటాల శివ పదే చెప్పారు. ఈ కథ పెరగడంతో దీన్ని 2 పార్ట్స్గా అయితే తీస్తున్నట్టు చెప్పారు. సో మొదటి పార్ట్లో ఏముండబోతోంది అయితే అనేది చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. సో రీసెంట్గా జరిగిన ప్రమోషన్స్లో కూడా ఎన్టీఆర్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా దేవర సినిమాని ఆయన బియాండ్ ఫెస్ట్లో అయితే చూడబోతున్నట్టుగానే మనకి తెలుస్తుంది. పాన్ ఇండియా సినిమా కాకుండా ఈ సినిమాకి అయితే చాలా క్రేజ్ వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే యూఎస్ఏలో టికెట్స్ రిలీజ్ అవ్వగానే ఇప్పటి వరకు ప్రీ సేల్ టికెట్స్ అంటే ప్రీమియర్ షోస్ ఏవైతే ఉన్నాయో వాటికి 75,000 టికెట్స్ అయితే సేల్ అయ్యాయని మూవీ టీం చెప్తుంది. అలాగే యూఎస్ఏ ప్రీమియర్స్ ద్వారా ఇప్పటి వరకు $2.5 మిలియన్ అయితే దేవర కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. ఇది ఒక రికార్డుగా కూడా ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. సో అక్కడ యూఎస్ రికార్డ్స్ ఎలా ఉన్నా ఇండియాలో కూడా మన పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుందో ఇండియాలో కూడా ఎన్టీఆర్ రికార్డులు సృష్టించబోతున్నాడని అయితే ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. రాజమౌళితో
చేసిన సినిమా తర్వాత ఎవరైతే హీరో తర్వాత సినిమా చేస్తారో అది ఫ్లాప్ అవుతుందని అయితే ఒక సెంటిమెంట్ అయితే టాలీవుడ్లో ఉంది. సో ఈ సెంటిమెంట్ని ఎన్టీఆర్ అలానే కొరటాల శివ బ్రేక్ చేస్తారా, లేదా ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించబోతోంది? ఇప్పటికే మనం ఇందాక చెప్పుకున్నట్టు అమెరికాలో ప్రీసేల్స్లో $2.5 మిలియన్ అయితే వసూలు చేసింది. సో అలాగే ఇండియాలో కూడా చాలా రికార్డ్స్ బద్దలు కొడతారని అయితే ఫ్యాన్స్ అయితే చాలా ఎగ్జైటింగ్ ఉందన్నారు. రాజమౌళి సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎన్టీఆర్ కొరటాల శివ బ్రేక్ చేస్తారా లేదా అన్నది మరి కొద్దిసేపట్లో అయితే తెలనుంది.